రైల్వే కోడూరుకు సంబంధించి జనసేన ఎమ్మెల్యే ముఖ్యంగా మరోపక్క వేనా మధ్య కొనసాగుతున్న వార్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ల నేపథ్యంలో రోజుకొక కొత్త వివాదం తెరలేపుతుందని చెప్పుకోవచ్చు. అరవ శ్రీధర్కు సంబంధించి మరొక సంచలన వీడియో ఎవరైతే వేన్ ఉన్నారో వేనా రిలీజ్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ వీడియోకి సంబంధించి ప్రధానంగా అసెంబ్లీలో ఒక పక్క అసెంబ్లీ కార్యక్రమం జరుగుతుండగా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఈమెతో చాట్ చేసే విధానం, అది వీడియో కాల్లో చాట్ చేసే వీడియో అయితే మాత్రం ప్రస్తుతం మరలా ఆమె రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వీడియో హల్చల్ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు 5వ రోజు ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాల మధ్య వాదపోదనలు కావచ్చు, లేదా వీడియో రిలీజ్ చేయడం కావచ్చు, సమస్యలు కావచ్చు, ఒక 2 వర్గాల మధ్యగా సాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే మరోపక్క ఎమ్మెల్యేకి సంబంధించిన తల్లి కూడా ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్కి వచ్చి, అధికారికంగా రైల్వే కోడూరుకి సంబంధించిన సీఐకి ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి సీఐ కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం వేనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలని, ఆమె ఇక్కడికి వచ్చినా పర్లేదు, లేదా ఆమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తామని అయితే తమ అందుబాటులో వేన ప్రస్తుతం పోలీసులకు లేదని, ఆ ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ కూడా రైల్వే కోడూరుకి సంబంధించిన సీఐ చెప్పిన నేపథ్యం ఇది. అరవ ప్రమీలమ్మ రైల్వే కోడూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే గారి వాళ్ళ మదర్, ఆమె వచ్చి మాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్షవిని అనే ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారిని చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి, తన వద్ద వీడియోలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ బయట పెడతామని చెప్పి 25 కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, మెసేజ్లు పెట్టడము, ఇవన్నీ చేస్తూ మానసికంగా హింసిస్తుందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము కేసు నమోదు చేసాం. 308(5), 351(2), 61(2) రెడ్ విత్ 35 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఆ రోజు నుంచి ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మెసేజెస్ అయితేనేమి, లేకపోతే వాయిస్ రికార్డింగ్లు అయితేనేమి, ఎవరెవరు సాక్షులు ఉన్నారు అని ఈ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేస్తూ నిజాలు బయటకు తీయడానికి కేసు దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. మరలా ఒక అకస్మాత్తుగా రాత్రి అయితే మాత్రం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి తాను అసెంబ్లీలో ఉంటూ తనతో మాట్లాడిన మాటలు, వీడియో కాల్లో మాట్లాడిన మాటలు, చాటింగు, మరొక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి చర్చనీయాంశంగా మారింది. ఏపీని కుదిపేస్తుంది జనసేన సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు వేణ, ఎవరైతే రైల్వే కోడూరుకి సంబంధించిన ఒక మహిళా ఉద్యోగి ఉన్నారో ఆ మహిళా ఉద్యోగికి సంబంధించిన వీడియోలు అయితే మాత్రం వైరల్గా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఎవరు ఈ వేణ, ఎవరు అసలు వేణకి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటంటే, దాదాపు 5 సంవత్సరాల కిందట వేణకు వివాహం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత భర్తకు ఆమె దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఒక సఖ్యత నేపథ్యంలో వీరిద్దరూ కలిశారు అన్నది వేణ ప్రధానమైన ఆరోపణ. ఆ తర్వాత చాటింగ్ పేరుతో తనని ముందుకు తీసుకొచ్చి కారులో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళడం, తనని ఇబ్బందులు పాలు చేసి బలవంతంగా తనని లొంగ తీసుకోవడం లాంటివి చేశారంటూ కూడా వేణ ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఇవన్నీ కూడా అవాస్తవాలు, ఇవంతా ఫేక్ అంటూ కూడా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనకి సంబంధించిన అభిమానులు కావచ్చు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది నిజం ఏది అబద్ధం తెలియాలంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇందులో ఏముందనేది తెలుస్తుంది. అయితే రోజుకు ఒక వీడియో అయితే మాత్రం సంచలనంగా మారుతుంది. అందులో ఉన్నది నిజంగా జనసేనకు సంబంధించిన అరవ శ్రీధర్ ఎమ్మెల్యేనా లేక ఇతర వ్యక్త అన్నది కూడా మనం చెప్పలేని పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే వీడియో చూసే ఆధారంగా చూస్తే ఖచ్చితంగా ఈ ఫేస్ కట్ ఆ ఫేస్ కట్ ఒకలా ఉండడంతో ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యే అంటూ పేర్కొంటారు. మరోపక్క ఈ మహిళ ఎమ్మెల్యే ఈ మహిళ ఎవరైతే వేనున్నారో ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారో, ఇవి ఇంతలా దూసుకుపోవడం, ఇంతలా ఆరోపణలు చేయడానికి గల కారణం మనకి ఎవరైనా హస్తం ఉందా, ప్రధానంగా వైసీపీ లాంటి పార్టీ హస్తం ఉందా అంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయానికి స్వయంగా వేన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. నా వెనక ఎవరూ లేరు, నాకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే మీకు చెబుతున్నానంటూ కూడా వేయం చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే అరవ శ్రీధర్ సర్పంచ్గా గతంలో సమీప గ్రామం కొన్నారో ఆ సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ అరవ శ్రీధర్ పోటీ చేసి గెలిచారు, మీకు తెలుసా అంటూ కూడా వేణ చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి తర్జన భర్జనగా ఏపీలో అరవ శ్రీధర్ వేణ వివాదాలు అయితే మాత్రం చోటు చేసుకుంటున్నాయి. ఈ మహిళ కావాలనే ఎమ్మెల్యేను ట్రాప్ చేసి ఎమ్మెల్యేను వీధిని పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసి ఇలా పెడుతున్నారంటూ ముఖ్యంగా ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే, నన్ను ఇబ్బందులు పెట్టి ప్రశాంతంగా ఉన్న నడు రోడ్డుపైకి లాగి తీవ్ర ఇబ్బందులకు పాలు చేశారంటూ పేర్కొన్నారు. మరొక అరవ శ్రీధర్ తన కోసం ఏడుస్తూ చేకూస్తున్న వీడియో కూడా, ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఇవన్నీ కూడా ఫేకా ఒరిజినలా అన్నదైతే మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోజుకు ఒక వీడియోతో చర్చ అయితే మాత్రం ఏపీలో జోరుగా కొనసాగుతుంది అరవ శ్రీధర్కి సంబంధించి, వీరికి సంబంధించి. అయితే ఏదేమైనా కానీ ఈ విషయంపై పోలీసులు ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీణకు సంబంధించిన ఫోన్ అనేది స్విచ్ ఆఫ్
రావడం తన ఇన్వెస్టిగేషన్కి అందుబాటులో లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ కాస్త ఆటంకం కలుగుతుందని పోలీసులు చెబుతున్న పరిస్థితి మాత్రం చూడాలి. మరి తదుపరి వీణకు సంబంధించిన వీడియోలన్నీ రియల్ అయితే ఎమ్మెల్యేపై ముందుకు వెళ్తారా, లేకపోతే ఇవన్నీ కట్టుకథలు లేక మరో ఇతర ప్రమేయంతో జరిగిందంటే వీణపై ముందుకు వెళ్తారా? ఇప్పటికే వీణపై కూడా 2 కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు, అదేవిధంగా ఒక యూట్యూబ్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ని మాట్లాడే విధానం, అతనిపై విరుచుకుపడడం లాంటి ఘటనతో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక ఫిర్యాదు, మొత్తం 2 ఫిర్యాదులు అయితే మాత్రం వీణపై చేసిన నెలకొంది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి కథ అయితే మాత్రం కొనసాగుతూ ఉంది రైల్వే కోడూరుకి సంబంధించి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.